గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే మిగతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశానికి హాజరవుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు ప్రస్తుతం మనతో పాటు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ అసెంబ్లీ సెషన్స్కి వైసీపీ భయపడే హాజరవుతుంది, అనర్హత వేటుకు భయపడే హాజరవుతుంది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా భయపడ్డారా? మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు భయపడే రకం కాదు కదా, కాబట్టి దేనికి భయపడ్డా ఆయన భయపడేది కూడా కాదు. అది చివరంచుల మీద పోరాటమే తప్ప వదిలేసే పరిస్థితి ఏనాడు ఉండదు. కాబట్టి భయపడటమేమి ఉండదండి. ప్రజల గొంతుకై వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులేస్తాం. దేనికైనా అందాకైనా ప్రయత్నం చేస్తూనే ఉంటాను తప్ప రాజీ పడేది ఏమి ఉండదని, భయపడేది అసలు ఉండదు. అంటే ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేసి మాట్లాడవచ్చు కదా, అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు వినిపించాలంటే అసెంబ్లీనే వేదికగా ఎక్కడైనా వినిపించవచ్చు కదా అని జగనే మాట్లాడారు. సో టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా అంటున్నారు. సో అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు కదండి. చంద్రబాబు నాయుడు ఆయన ఎమ్మెల్యేలను తీసుకొని మళ్ళీ నేను సీఎం అయినా కానీ అడుగు పెడతాను నిలిపోయాడు కదా ఆయన కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అంటారేమో, ప్రజల్లో ఉంటాను ప్రజల్లో తేల్చుకుంటాను. కాబట్టి మాట్లాడే అవకాశాలు, మాట్లాడే సమయం ఇస్తే ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ రోజు చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు రానని చెప్పింది, తన భార్య గురించి మాట్లాడారు. అలాంటి సిట్యుయేషన్ రాకపోయినా కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా రాలేదు. ఆయన అందుకే వెళ్ళాడని ఎందుకు అనుకుంటున్నారు? అది అవకాశం చూసుకొని బయటికి వెళ్ళాడని కదా అనుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వంకలేం చెప్పటం లేదు కదా. వస్తారా లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకుంటారు. ఈ ఒక్కరోజే వస్తారంటున్నారు. అంటే ఈ ఒక్కరోజే వస్తారా, ఇక కంటిన్యూగా ఈ బడ్జెట్ సెషన్స్ చూద్దామండి. పార్టీ డెసిషన్ ఏది ఎన్ని చెప్పినా వైఎస్ఆర్సీపీ అనేది రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళకి జరుగుతున్న ఇబ్బందుల మీద ఎదురొడ్డి పోరాడటానికి మాత్రం వెనక అడుగేయమండి. ఓకే. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది. అలాగనే అసెంబ్లీలో కూడా తాము వచ్చేది ప్రజల సమస్యల మీద మాట్లాడటానికే. గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీ సమావేశాలకి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఆయన ఏదో అసెంబ్లీకి రాకుండా ఉండటానికి ఒక వంక ఎదుక్కున్నారు తప్పితే వేరేదేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ఆయన పోరాడతారు. టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని చేస్తున్న ఆరోపణలు, ఏదైతే అపోజిషన్ పార్టీగా ఉన్న తమ మీద కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలే తప్ప జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. ప్రజల కోసం చివరి వరకు కూడా పోరాడతామని మాజీ ఎంపీ నందిగం సురేష్ చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు RTV అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.